సౌదీ అరబ్కు వెళ్ళిన ఉమ్రా యాత్రికులు ఒక బస్ యాక్సిడెంట్లో మదీనా షరీఫ్కు 25 కిలోమీటర్ దూరంలో యాక్సిడెంట్లో 45 మంది కాలిపోయి చనిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ విషయం తెలవగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా అందరికీ అజరుద్దీన్ మినిస్టర్ గారు, నేను, మా చైర్మన్ అందరూ కలిసి ఇమ్మీడియట్లీ మనం ఏం సాయం చేస్తాం వాళ్ళ చుట్టాలతో మాట్లాడుకొని యాక్షన్ తీసుకోమంటే మేము వాళ్ళ ఇంట్లో పోయి అడిగినాం, మీరు ఇక్కడికి తీసుకురమ్మంటారా, మీరు అక్కడనే బరియల్ చేయమంటారా? వాళ్ళందరూ ఏమన్నా అంత పవిత్రమైన ప్లేస్లో చనిపోయినారు కాబట్టి అక్కడే మాకు చేపియండి, అక్కడనే మాకు మంచిగా ఉంటుంది, తీసుకురావడానికి కంటే దానికే మాది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ ఒక ఆలోచన మీదనే మరి క్యాబినెట్లో ముఖ్యమంత్రి పెట్టి 3 డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ నెంబర్ 1, ఆ చనిపోయిన వాళ్ళ నుంచి ఒక్కొక్క వ్యక్తి ద్వారా చనిపోయిన ఒక వ్యక్తికి 2 చుట్టాలు, వాళ్ళ బంధువులు 2 పోయేందుకు వాళ్ళను మేము ఎంతమందికి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్స్ అండ్ ఉన్న వాళ్ళకి అందరికీ 44 మనుషులు దొరికినారు. వాళ్ళకందరికీ కూడా ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ప్రభుత్వం ఖర్చుతో అక్కడ మదీనా షరీఫ్కు పంపించడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 డిసిషన్, చనిపోయిన వ్యక్తులు ఎంతమంది వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎస్గ్రేషా. 3వ డిసిషన్, అది ఒక హై పవర్ డెలిగేషన్ అజరుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి పంపించినాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి మీ తరఫు నుంచి ఒక డెలిగేషన్ పంపాలని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ జయశంకర్ గారితో మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఒక డెలిగేషన్కు పంపి 4 డిసిషన్ క్యాబినెట్ తీసుకున్నా. అదృష్టానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డెలిగేషన్ నాకే బ్రీఫ్ చేయమంటే నేనే క్యాబినెట్లో కూర్చొని రాత్రి 10 o'clock బ్రీఫ్ చేసిన సంగతి కూడా అందరు మీరు చూసిందే. కానీ ఇంత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చర్యలు తీసుకొని అది చేసిన చర్యలకు నిన్న 1 o'clock జొహర్కి నమాజ్లో వాళ్ళకందరికీ మస్జిద్ నబవీ మదీనా షరీఫ్లో వాళ్ళకి నమాజ్ జనాజా, తర్వాత అక్కడనే జన్నతుల్ బఖీ అని గ్రేవ్ యార్డ్ ఉంది, ఆ గ్రేవ్ యార్డ్లోనే వాళ్ళకు బరియల్ చేయడం జరిగింది. వాళ్ళ ఇచ్చ అక్కడ పోయిన వాళ్ళది కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబాలది అదే ఉండే, ఇదే కబ్రస్థాన్లో గ్రేవ్ యార్డ్లో మా వాళ్ళది బరియల్ కావాలా, ఇక్కడనే కావాలని ఉండే. వాళ్ళు అనుకున్న తిరగనే మరి మా ఫలితం మా నెగోసియేషన్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే సౌదీ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో ఇది సక్రమంగా కార్యక్రమం జరిగినందుకు, దీనికి గౌరవ ముఖ్యమంత్రి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నందుకు నేను యాజ్ ఏ మొహమ్మద్ అలీ షబీర్ అడ్వైజర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, సెంట్రల్ గవర్నమెంట్కి, సౌదీ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తాను.